వైసీపీ నేతలు చేపట్టినటువంటి చలో పోతిరెడ్డిపాడు కార్యక్రమంపై శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో జరిగినటువంటి అభివృద్ధిపై చర్చకు రావాలని ఎమ్మెల్యే సవాల్ విసిరారు. స్వర్గీయ ఎన్టీఆర్ హయాంలోనే పోతిరెడ్డిపాడు ద్వారా సీమకు సాగునీరు అందిందని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అన్ని ప్రాజెక్టులను గాడిలో పెట్టిందని ఆయన స్పష్టం చేశారు. రాయలసీమకు మన ఎన్డీఏ కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారు అన్యాయం చేస్తున్నాడంట. అన్యాయం చేసినాడు, ద్రోహం చేసినాడు, దగా చేసినాడు. ఎవరు? చంద్రబాబు నాయుడు అని పోయినారు. ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను మిమ్మల్ని, రేపు వాళ్ళు మళ్ళీ వస్తారులే సాయంత్రానికి, వాళ్ళని అడగండి. సీతాపురం నుంచి ఇప్పుడు మీ పొలాలకు నీళ్లు పారుతున్నాయో చెప్పండి. వాళ్ళు ఎందుకు పోయారు ఈరోజు? చంద్రబాబు నాయుడు అన్యాయం చేసినాడా? ఇప్పుడు మీ వాళ్ళు వెయిటర్స్ జీపులో నా కొడుకులు, అవునా? రాయలసీమకు ద్రోహం చేస్తే ఆ జీపులో ఎట్లా తిరుగుతాడు? ఆ రోజు లెక్కన ఈ రోజు 2000, 3000 జీపులో తిరుగుతావా? నువ్వు తిరుగుతావా? తిండికి లేదే తిండి. స్వర్గీయ మహానుభావుడు నందమూరి తారక రామారావు తెలుగంగా ఇస్తే, పోతిరెడ్డిపాడు దగ్గర తవ్వుతే, అవి వచ్చి వెలుగోడులో నీళ్లు పడితే, ఆ వెలుగోడు నుంచి ఈరోజు సిద్ధాపురం ఎత్తి పోస్తే మీకు వస్తున్నాయి. ఇవన్నీ మర్చిపోతారా? రోజు ఒక సామాన్య చిన్న కుటుంబం, 1 ఎకరా భూమి ఉన్నాడు కూడా ఈరోజు లక్షాధికారి. ఎట్లయినారు? 2 కార్లకు నీళ్లు వండి పారిస్తున్నాం. మీ పొలాలకు రస్తాలు ఏమి ఇచ్చినాం? నీళ్లు ఇచ్చినాం, పొలాలకు రస్తాలు వేసినాం, విలువలు పెరిగా. ఏంటి మేము చేయండి చెప్పండి. ఏం తక్కువైందని రాయలసీమకు ద్రోహం చేసామని పోతున్నారు ఈరోజు మీటింగ్ పెట్టి. అసలు నీ నియోజకవర్గాన్ని నేను అడుగుతాను రోజు. ఇదే చక్రపాణి రేపు ఊర్లోకి వస్తే అడుగు, మీ ఊర్లో ఏం చేశాడు అడగండి. 5 సంవత్సరాలు మీరు వాళ్ళకి అవకాశం ఇస్తే ఏం చేశాడు నియోజకవర్గాన్ని చెప్పండి. ఏం చేశారు? మళ్ళీ వీళ్ళు రాయలసీమకు అన్యాయం జరిగిపోయిందని పోతారాడికి. మీరేం చేశారు? మీకు అవకాశం ఇచ్చినప్పుడు, ప్రజలు మాకు అవకాశం ఇచ్చినప్పుడు సిద్ధాపురం పూర్తి చేసి 23,000 ఎకరాలకు నీళ్లు బారాలా? ఆ రోజు మనం ఓపెన్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఓపెన్ చేశాడు. మనకు